హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. ఈ రోజున ఒక సగటు మనిషికి కన్స్ట్రక్షన్ విషయంలో చాలా చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఈ రకంగా చూపెట్టినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ మోస్ట్లీ ఏంటంటే టాయిలెట్స్ ఎక్కడ పెట్టాలి అనేది, అలాగే మెట్లు ఏ రకంగా వేయాలి, మెట్లు డిజైన్ చేసేటప్పుడు ఏ రకంగా ఆలోచించాలి, వీటికి సంబంధించి ఒక అవగాహన తెలుసుకోవాలి అనుకుంటున్నారండి. ఎందువల్లంటే మోస్ట్లీ ఒక మంచి అనుభవం గల తాపీ మేస్త్రులకి మాత్రమే, లేదా ఒక ఇంజనీర్స్కి కానీ ఒక ఆర్కిటెక్ట్స్ మాత్రమే ఆ కూర్పు చేయగలుగుతారండి. కాకపోతే ఇక్కడ మనం ఏంటంటే ఒక స్థాపత్యవేదము ధర్మం ద్వారా మనం వెళ్ళినప్పుడు మనం ఆయాది గణనాన్ని కడతాం. ఇక్కడ ఆయాది గణనాన్ని కట్టడం ఏంటంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్కి అనుకూలమైనటువంటి ఒక ఎంక్లోజర్ని డిరైవ్ చేస్తాం. ఒక ఎంక్లోజర్ ఆ ఎంక్లోజర్లో ఉండేటటువంటి స్పేస్. సో ఈ రకంగా ఒక ప్రోగ్రామబుల్ స్పేస్ని మనం డిఫైన్ చేసినప్పుడు మెట్లు కూడా అదే రకమైన ఆయాది గణన నుంచి మనం తీసుకోవాలి. ఇక్కడ ఒక 10.5-11 అడుగులు ఒక స్టాండర్డ్గా నడుస్తుందండి, మాకు ఇంకొక 12 అడుగులు స్టాండర్డ్గా నడుస్తుందండి, మాకు ఇక్కడ 10 అడుగులే స్టాండర్డ్గా నడుస్తుందంటే ఆ స్టాండర్డ్ అనేది ఇక్కడ ఒక ఫ్లోర్ హైట్ విషయంలో కుదరదండి. మనం ఏ ఇల్లు కట్టుకుంటున్నామో ఆ ఇంటికి ఏ రకంగా ఆయాది కట్టామో ఆ ఆయాది గణనం నుంచి మనము హైట్ అనేది డిరైవ్ చేయాలి. ఎందుకంటే వాస్తులో 3 డైమెన్షనల్ ఎంక్లోజ్డ్ స్పేస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే వాల్యూమెట్రిక్ వైబ్రెన్సీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే పొడుగు, వెడల్పు, డెప్త్ కూడా, అంటే ఘనం, ఒక ఘనంలో ఉండేటటువంటి ఆ వైబ్రెన్సీ అనేది మనిషి మీద చూపెడుతుంది అన్నమాట. సో ఇక్కడ ఆ రకంగా మనం తీసుకునేటప్పుడు టెక్నికల్గా వినపడే మాటలో కొన్ని చూపెడతాను. హైట్ ఆఫ్ ద బిల్డింగ్, హైట్ ఆఫ్ ద ఫ్లోర్. ఒక ఫ్లోర్ అనుకున్నప్పుడు ఇదొక టెక్నికల్ టర్మ్ మనం వాడేది. ఫినిష్డ్ గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఒక టెక్నికల్ టర్మ్. అదే రకంగా ఫినిష్డ్ ఫస్ట్ ఫ్లోర్ అనేది ఒక టెక్నికల్ టర్మ్. అదే రకంగా మనము ల్యాండింగ్ అనేది ఒక టెక్నికల్ టర్మ్. ఫైనల్గా ఒక రైజర్ అంటే ఏంటి, ట్రెడ్ అంటే ఏంటి అనేది ఇక్కడ టెక్నికల్ టర్మ్స్. సో మనం మెట్లు డిజైన్ చేసినప్పుడు మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ప్రదక్షిణాక్రమంగా మెట్లు తిరగాలి. అంటే ఒక యూ షేప్డ్ మెట్లు కానీ ఒక ఎల్ షేప్డ్ మెట్లు కానీ వేసినప్పుడు మనం ఎక్కడం మొదలుపెట్టిన తర్వాత మనం ఎక్కుతూ కుడిపక్కకు తిరగాలి, ఎడం పక్క తిరగరాదు. సో ఇక్కడ మెట్లు కింద నుంచి పైకెక్కి కుడిపక్క తిరిగి మళ్ళీ పైకి అధిరోహిస్తున్నాం. దీన్ని క్లాక్ వైజ్ మేనర్లో మెట్లు ఎక్కడం అంటారు, ప్రదక్షిణాక్రమంలో ఎక్కడం అంటారు అనమాట. అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. 2, మెట్లు మనం కొలిసినప్పుడు కింద ఏదైనా ఉండే ఒక గ్రౌండ్ కానీ సెల్లార్ ఏదైనా కానివ్వండి, అక్కడ మొత్తం ఫినిష్ అయిన తర్వాత అక్కడ ఫ్లోర్ లెవెల్ ఒక 0 లెవెల్ అనుకొని అక్కడి నుంచి ఒక టాప్ ఫ్లోర్, అంటే చూడండి పైన టైలు అంతా వేసేసిన తర్వాత ఉన్న డిస్టెన్స్ మనం తీసుకునేటప్పుడు దాన్ని ఇక్కడ హైట్ ఆఫ్ ద ఫ్లోర్ కింద మనం పరిగణిస్తాం. ఈ రకంగా మనకి 11 అడుగుల 8 అంగుళాల 15/16 రమారమి 11 అడుగుల 9 అంగుళాల ఎత్తు అనేది ఇక్కడ వచ్చిందండి. సెకండ్ థింగ్, ఇక్కడ ప్రతి 10 మెట్లకి తక్కువ కాకుండా ఒక ల్యాండింగ్ అనేది మనం వేసుకోవాలి. ఈ ల్యాండింగ్ కనీసం 3 అడుగుల వెడల్పు దగ్గరగా ఉంటే మంచిదండి. అది ఇక్కడ మనం అచీవ్ చేసామా లేదా. 2, మనం కంప్లీట్గా పైకి ఎక్కినప్పుడు మనము ఈ యొక్క ఫినిష్డ్ ఫ్లోర్ మీదకి మనం వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మన సింహద్వారం ఉండేటట్టు మేనేజ్ చేసుకోవాలి. అంటే చూడండి, ఇక్కడ ఒక మెయిన్ డోర్ వచ్చినప్పుడు మెయిన్ డోర్కి అసలు మెట్లు ఏమీ తగలటం లేదండి, మెట్లు తగలకుండా మనం చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం ఒక దక్షిణ ఫేసింగ్ సంబంధించినటువంటి బిల్డింగ్ డిజైన్ చేస్తున్నామండి. సో దక్షిణానికి సంబంధించి మెయిన్ డోరు ఐదర్ 4th పాద, ఐదర్ 6th పాద పెట్టచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఒక 6th పాద, అంటే ఈ యొక్క 5th పాద వరకు మెట్లు వేసి నేను డైరెక్ట్గా ఈ రకంగా మెయిన్ డోర్లోకి వెళ్ళినప్పుడు ఏ రకమైన అబ్స్ట్రక్షన్ అనేది ఉండకూడదన్నమాట.
సో ఇక్కడ యూ షేప్ ఎక్కినప్పుడు ఇక్కడ ఒక ల్యాండింగ్ వచ్చింది, ఫైనల్గా ఈ యొక్క ఫస్ట్ ఫ్లోర్స్కి వచ్చినప్పుడు ఒక ల్యాండింగ్ వచ్చింది అన్నమాట. అదేవిధంగా మెట్లు అనేవి మనము ఆడ్ నెంబర్లో చూసుకోవాలి, అంటే బేసి సంఖ్యలో వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ రకంగా మీరు కింద నుంచి చూసినప్పుడు ఈ మొత్తం 23 మెట్లు వస్తాయన్నమాట. ఇక్కడ బేసి సంఖ్యలో ఎందుకు మనం మెట్లు చూసుకోవాలి అంటే, మనం వాడేటటువంటి వాస్తు పురుష మండలి యుగ్మ అయుగ్మ అని 2 రకాలుగా ఉంటుంది. అంటే బేసి సంఖ్యలో వాస్తు పురుష మండలి వాడామా ఆ యొక్క డిజైన్కి, లేదా సరి సంఖ్యలో వాడామా అనే దాన్ని బట్టి ఇక్కడ మనం ఒక మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ రావాలి అనుకునేటప్పుడు బేసి సంఖ్యలో వాడాలి. సో బేసి సంఖ్యలు అంటే 9/9 వాస్తు పురుష మండలి, 11/11 వాస్తు పురుష మండలి, 7/7 వాస్తు పురుష మండలి. సో ఈ రకంగా ఆడ్ వాడాం కాబట్టి మెట్లను కూడా ఆడ్గా ఉండేటట్టు డిఫైన్ చేయాలి. ఆడ్గా ఉండడం వల్ల ఆ యొక్క ఎనర్జీని కూడా మనము స్టెప్స్ కింద కట్ చేసినప్పుడు ఆడ్గా కట్ చేయాలి, సో దట్ అక్కడ ఎనర్జీ అనేది ఒక బ్యాలెన్స్డ్గా ఉంటుంది అన్నమాట. సో తర్వాత మనకు తెలిసిందేంటి, ఒక మెట్టు చూసుకునేటప్పుడు రైజర్, ట్రెడ్ అనేటటువంటి 2 కాంపోనెంట్స్ ఉంటుంది. రైజర్ అంటే ఇక్కడ మీరు చూసినప్పుడు ఈ ఒక మెట్టు యొక్క ఎత్తు అనమాట. మెట్టు యొక్క ఎత్తు ఎంత వచ్చిందండి, 6 అంగుళాల ఒక దారం వచ్చిందనమాట. మోస్ట్లీ ఏంటంటే 7.25 వరకు, అంటే 7 అంగుళాల 2 దారాల వరకు మనము మెట్టు యొక్క రైజర్ యొక్క హైట్ మనం పెట్టుకోవచ్చండి. అదే రకంగా ట్రెడ్ అన్నాం. ట్రెడ్ అనేది ఏంటంటే మనం మెట్టు కాలు మోపేదాన్ని మనం ట్రెడ్ అంటామండి. ఈ యొక్క ట్రెడ్ కనీసం ఇంజనీరింగ్ లెక్కల ప్రకారం కనీసం 11 అంగుళాలు ఉంటే సరిపోద్ది. సో మనం వాస్తు లెక్కల నుంచి 11 అంగుళాలు దగ్గరగా ఉండేటట్టు డిరైవ్ చేసుకున్నామండి. 11 అంగుళాల 6 దారాలు వచ్చిందనమాట. అదే రకంగా మనకు ఇంకో టెక్నికల్గా కావాల్సింది ఏంటంటే విడ్త్ ఆఫ్ ద ఇది 2 అడుగుల 10 అంగుళాల 9/16 అంటే 2 అడుగుల 10.5 అంగుళం ఉందన్నమాట. నియర్ బైగా 3 అడుగులు ఉంటే బాగుంటుంది. కానీ ఇక్కడ కన్స్ట్రైంట్స్ స్థలాభావం వల్ల మనము ఈ రకంగా, సో ఇక్కడ రైజర్ అనేది, ట్రెడ్ అనేది మనం చూసుకునేటప్పుడు ఈ రకంగా కొలతలతో మనం ఆ యొక్క మెట్టు యొక్క వెడల్పు ఈ రకంగా అచీవ్ చేసామండి. సో అదే రకంగా ఇక్కడ ల్యాండింగ్ కూడా మనం దగ్గర 3 అడుగులు వచ్చేటట్టు మనం మేనేజ్ చేసామండి. సో ఇదండి మనం ఇన్ని రకాల లెక్కలు గుర్తుపెట్టుకోవాలి. అంటే హైట్ ఆఫ్ ద బిల్డింగ్ అనేది మనము ఏ రకంగా అచీవ్ చేస్తున్నాము, ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము, మొత్తం నెంబర్ ఆఫ్ రైజర్స్ అనేది ఆడ్గా ఉండాలి, కనీసం హైట్ 7.25కి మించి ఉండకూడదు రైజరు, ట్రెడ్ అనేది కనీసం 11 అంగుళాలు ఉండాలి, ప్రతి 10 మెట్లకి మనకు ఒక బేస్మెంట్, ఒక ల్యాండింగ్ అనేది ఉండాలి, అది మనకి యూటర్న్ కానీ ఎల్ షేప్ కానీ అయినప్పుడు మనకి ప్రదక్షిణా క్రమంగా ఉండాలి. సో ఈ రకంగా చూసుకునేటప్పుడు 23 మెట్లలో ఇటు 11 అటు 11 మెట్లు చూసుకున్నప్పుడు దగ్గర ఒక 10 అడుగులు ఈ మెట్లకు కావాలి, ల్యాండింగ్కి ఒక 3 అడుగులు కావాలి, వెనకాల పిల్లర్ అంటే రమారమి 14 అడుగులు తక్కువ కాకుండా మనకి ఆ యొక్క మెట్లు వేసుకోవడానికి కావాల్సినటువంటి సాగుడు అని చెప్తాం అనమాట. ఆ యొక్క సాగుడు ఎంత ఉండాలి, ఈ రకంగా 14 అడుగులు తక్కువ కాకుండా ఉన్నప్పుడు మాత్రమే ఈ రకమైనటువంటి మెట్లు మనకి వస్తాయి మిత్రులారా. సో ఈ రకంగా ఒక మెట్లకి సంబంధించి ఒక జనరిక్ అవగాహన యూ టైప్కి సంబంధించినటువంటి మెట్లకి ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా మనం ఎల్ షేప్డ్ మెట్లకి, అదే రకంగా సర్క్యులర్ మెట్లకి ఈ యొక్క సాపత్యవేద ధర్మం ప్రకారం ఎలా వేసుకోవచ్చు అనేది మనం తెలుసుకుంటాం మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.